నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చివరికి వచ్చే వారం నా తోటి కోడలు ఇంటికి వస్తుంది. నా పని భారం తగ్గుతుంది. అత్తయ్య గంట సేపు చెప్పింది తన వంట తిని. ఇంకొన్ని రోజులు ఆగితే నేను కూడా తన వంట తింటాను. నేను తోటి కోడలుగా హాయిగా ఇంట్లో తిరుగుతూ ఉంటాను. కోడలా, నువ్వు వంట చేయలేదా? అత్తయ్య, అయిపోతుంది, కొంచెం సేపు. ఏమైనా పనుందా అత్తయ్య? కోడలా, దయచేసి కొంచెం త్వరగా పనులు పూర్తి చేయమ్మా. నీకు తెలుసు కదా, సంతోష్ పెళ్ళికి ఇంకా 5 రోజులే ఉంది. మనం పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలి. త్వరగా పనులన్నీ చెయ్యి. నువ్వు చెప్పు, పెళ్లిలో ఏం వేసుకోవాలనుకుంటున్నావు? ఇద్దరం కలిసి వెళ్ళి బట్టలు తీసుకుందాం. నీకేం కావాలో నువ్వు తీసుకో. అవునత్తయ్య, అసలే నా మరిది పెళ్లి జరుగుతుంది. ఈసారి నాకు నచ్చిన పట్టు చీర కొనుక్కుంటాను. ఇంకా నీకు తెలిసిన చుట్టాలందరికీ చెప్పు, నీ మరిది పెళ్ళని. వాళ్ళిద్దరిని ఆశీర్వదించడానికి అందరూ పెళ్ళికొస్తారు. సరే అత్తయ్య. సరే, నేను వెళ్తున్నాను కోర్లా. పెళ్ళికి చాలా ఏర్పాట్లు చేయాలి. నేను అందరినీ పిలవాలి. సరే అత్తయ్య, వంట చేసి ఇప్పుడే వస్తాను. ఏంటక్క, నేను విన్నది నిజమేనా? పెళ్లిలో స్పృహ కోల్పోయి పడిపోయిందంట కోడలు. ఏమైంది తనకి? నీకు తెలుసు కదా వదిన, పెళ్లి రోజు ఆకలితో ఉంటారు. తను ఉదయం నుంచి ఏమీ తినలేదు. పెళ్లి హడావుడి, ఇంకా పెళ్లి కూతురికేమో బరువైన బట్టలు, నగలు, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. పెళ్లిలో ఇవన్నీ మామూలే, మనకు తెలీదా? మా కోడలకు కూడా అంతే అయింది. కానీ అక్క, అక్కడున్న ప్రతి ఒక్కరూ పెళ్లికి ముందే తను గర్భవతి అయిందా లేదా అని రకరకాలుగా ఊహించుకున్నారు. అయ్యో వదిన, అలాంటిదేమీ లేదు. ఆ అమ్మాయి చాలా మంచి కుటుంబం నుంచి వచ్చింది. నేను తనని చూడడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ అమ్మాయి పెళ్లితో ఇబ్బందిగా ఉందని ఏం అనిపించలేదు. తను చాలా సంతోషంగా ఉండేది. మంచిదే కదక్క. బహుశా తన ఆకలితో ఉండడం వల్ల తన కళ్ళు తిరుగుంటాయి. గీత, మెడిసిన్స్ అక్కడ పెట్టాను, ముందు నువ్వు తిన్నావా? లేదు, నేను ఇంకా తినలేదు. మరి తినొచ్చు కదా. అసలే పెళ్లిలో కూడా స్పృహ కోల్పోయావు. టాబ్లెట్స్ వేసుకునే ముందు పాలు తాగు. ఖాళీ కడుపుతో టాబ్లెట్స్ వేసుకోకు. నేను నీకోసం ఇప్పుడే పాలు తీసుకొస్తాను. సరే. గీత, నిన్ను వంటగదిలోకి ఎవరు రమ్మన్నారు? అక్క, ఆయన అమెరికా వెళ్తున్నాడు కదా, అందుకే ఈరోజు నా చేతులతో స్వయంగా ఆయనకి టిఫిన్ చేసి తినిపించాలనుకున్నాను. అప్పుడే నీ భర్త బాధ్యత కూడా తీసుకున్నావా? సరే సరే, చేసుకో. అలాగే మీ బావగారి కోసం కూడా చెయ్యి. మిగతా పని నేను చూసుకుంటాను. సరే అక్క. నేను మీ సామాన్లన్నీ సర్దేశాను. అక్కడికి వెళ్ళాక జాగ్రత్తగా ఉండు. నేను జాగ్రత్తగానే ఉంటాను గీత, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఏదైనా ఉంటే ఫోన్ చేయి నాకు. సరే. గీత, బాధగా ఉందా? లేదక్క. బాధ లేకపోతే మరి మధ్య ఎందుకంత సైలెంట్గా ఉంటున్నావు? అలాంటిదేమీ లేదక్క. పిచ్చి పిల్ల, నాకు తెలుసులే. పెళ్లి చేసుకున్న వెంటనే సంతోష్ అమెరికా వెళ్ళిపోయాడు, అందుకే ఇంత బాధపడుతున్నావు. నువ్వేం బాధపడకు. ఈరోజు సాయంత్రం మనం బయటికి వెళ్దాం. లేదక్క, మీరు వెళ్ళండి, నాకు రావాలని లేదు. అరే, భలే మాట్లాడుతున్నావు. అంతగా బాధపడకు. మేమిక్కడే ఉన్నాం కదా, మనమంతా ఒకే కుటుంబం కదా. మరిది కూడా కొన్ని రోజుల్లో తిరిగి వస్తాడు. సరే, అదంతా మర్చిపో. నువ్వు వంట త్వరగా వండేస్తే టేబుల్ మీద పెట్టు. అందరూ తినడానికి ఎదురు చూస్తున్నారు. సరే అక్క. ఇప్పుడు వీళ్ళకి ఎలా చెప్పాలి? ఈ మధ్య నాకు ఒంట్లో బాగోట్లేదు. నువ్వు అక్కడ కూర్చున్నావేంట్రా? రా, వచ్చి మాతో పాటు కూర్చొని భోజనం చెయ్యి. నాన్న, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు. ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు బాగా ఆకలేసింది, అందుకే బయట ఏదో తిన్నాను. కొంచెం సేపటి తర్వాత తింటానులే. నీకెన్నిసార్లు చెప్పాను బయట తినొద్దని? ఇంట్లో వండిందే మంచిది, ఇంట్లోదే తిను. కానీ నువ్వు నా మాట అస్సలు వినవు. అమ్మా, చాలా ఆకలి అనిపించి తిన్నాను, ఇంకోసారి తిననులే. అన్నట్టు సంతోష్ నుంచి ఫోన్ వచ్చిందా అమ్మా? వచ్చిందిరా. ఇంకా 3 నెలలు పడుతుందంట. 3 నెలల తర్వాత వస్తాడంట. సరే, మీరు తినండి అమ్మా, నేను తర్వాత తింటానులే. గీతాకేమైంది? తను వెంటనే వెళ్ళిపోయింది. గీత, నువ్వు బాగానే ఉన్నావా? అక్క,
బాగానే ఉన్నాను. నేను పన్నీర్ కూర తినను, అందుకే పన్నీర్ చూడగానే నాకు వాంతి వచ్చినట్లు అనిపించింది. కానీ కోడల, నువ్వు పన్నీర్ చాలా ఇష్టంగా తింటావని మీ అమ్మగారు చెప్పారు. అత్తయ్య, నేను ఇంతకుముందు తినేదాన్ని, కానీ చాలా రోజుల నుంచి తినడం లేదు. అందుకే నాకు ఇలా అనిపిస్తుంది. నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను అత్తయ్య. అమ్మ గీత, నీకు ఒంట్లో బాగోలేదా? అలాంటిదేమీ లేదత్తయ్య, నేను బాగానే ఉన్నాను. నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను, అప్పుడంతా సర్దుకుంటుంది. సరే కోడ్ల, పద భోజనం చేద్దాం, తను తర్వాత తింటుందిలే. సరే అత్తయ్య. అత్తయ్య గదిలో నీళ్లు పెట్టడం మర్చిపోయాను. ఇదేంటి, గీత గదిలో నుంచి వామిటింగ్ చేసుకుంటున్న సౌండ్ వస్తుంది. తనకేమైంది? ఈ రోజంతా వామిటింగ్ చేసుకుంటుంది. నేను తనని అడగాలి. ఈ రోజంతా వామిటింగ్స్ నాకు చాలా విసుగు వచ్చేసింది. ఏమైంది గీత, నువ్వు బాగానే ఉన్నావా? లేదంటే హాస్పిటల్కి వెళ్దాం పదా? అలా ఏం లేదక్క, అదంతా పన్నీర్ వల్ల. వంటగదంతా పన్నీర్ స్మెల్ ఇంకా పోలేదు. నేను ఇప్పుడే గిన్నెలు కడిగాను. ఆ స్మెల్ వల్ల బహుశా నాకు మళ్ళీ వామిటింగ్ అయింది. అరే, గిన్నెలు తర్వాత కడగొచ్చు కదా, ఇప్పుడు 12 అయింది. నీకు ఒంట్లో బాగోలేనట్టుంది. నేను నీకోసం టాబ్లెట్స్ వేస్తాను. నా దగ్గర వామిటింగ్స్ ఆగడానికి కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. ఇంట్లో మరది కూడా లేడు. నీ గురించి మేం కాకపోతే ఇంకెవరు జాగ్రత్త తీసుకుంటారు? సరే అక్క, ఇవి తీసుకో టాబ్లెట్స్. థ్యాంక్ యూ అక్క, నన్ను చూసుకుంటున్నందుకు. నాకు థ్యాంక్స్ చెప్పడంలో అర్థమే ఉంది. నువ్వు నా తోటి కోడలివి, నాకు చెల్లి లాంటి దానివి. ముందైతే ఈ టాబ్లెట్స్ వేసుకొని పడుకో, ఉదయానికి నీకు అంతా సర్దుకుంటుంది. సరే అక్క. గీత, టీ పెట్టావా? అక్క, పోస్తున్నాను టీ. నీకు నిన్న టాబ్లెట్స్ ఇచ్చాను కదా, వేసుకున్నావా? వేసుకున్నానక్క. టిఫిన్ చేసావా? చేశానక్క. ఇంకా వంట చేస్తున్నాను. పిల్లల లంచ్ బాక్స్ తయారు చేసావా? చేశానక్క. మర్చిపోయాను, పిల్లల లంచ్ బాక్సులు నా గదిలోనే ఉన్నాయక్క. మర్చిపోయాను నేను. నిన్న వాళ్ళు నా గదిలోనే హోంవర్క్ రాసుకున్నారు. బ్యాగ్స్ అక్కడే ఉన్నాయి. పర్వాలేదు, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే. ఇదేంటి, నేను నిన్న గీతకి ఇచ్చిన మందులు ఇక్కడే ఉన్నాయి. తను రాత్రి వేసుకోలేదా? నేను ఎలా ఇచ్చానో అలానే ఉన్నాయి. టీ పెట్టుకోడలా, 5 అయింది. అత్తయ్య, పిల్లల హోంవర్క్ చేయిస్తున్నాను. నేను గీతకి చెప్తాను టీ పెట్టమని, తను పెడుతుంది. సరే కోడలా, తనకి చెప్పు. గీత, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏంటి గీత, అన్ని జ్యూసెస్, డ్రై ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నావు? ఇంట్లో ఎవరికి బాలేదు? అక్క, అది నా కోసమే తెచ్చుకున్నాను. నీకోసమా? అవునక్క, పెళ్ళి తర్వాత కొంచెం బరువు పెరుగుతున్నాను. డైట్ పాటిద్దామని ఇవన్నీ తెచ్చుకున్నాను. కొంచెం సన్నగా అవుదామని. కోడలా, ఎముకలు కనపడేంత సన్నగా మాత్రం అవ్వకు. ఇంట్లో భోజనం కూడా తిను కొంచెం. పెళ్ళైనప్పటి నుండి నువ్వేం అంత లావు కాలేదు. సరే అత్తయ్య, నేను చూసుకుంటాను. గీత, చెప్పక్క. మరిది నీకు ఫోన్ చేస్తున్నాడని అత్తయ్య అడుగుతుంది. లేదక్క, ఆయన గత 2-3 రోజుల నుంచి నాకు ఫోన్ చేయలేదు. ఎందుకు, ఏదైనా పనుందా? పనేం లేదు. అత్తయ్య తన కొడుకు గురించి కొంచెం కంగారు పడ్డారు, అందుకే అడుగుతున్నాను. నా కొడుకు ఫోన్ చేయలేదు, బహుశా కోడలికైనా ఫోన్ చేసి ఉంటాడని. అందుకే నేను అడుగుతున్నాను. పర్వాలేదక్క, నేను ఆయనకి ఫోన్ చేసి అత్తయ్యతో మాట్లాడమని చెప్తాను. సరే, చెప్పు. అన్నట్టు ఇంకో విషయం. చెప్పక్క. నిన్న నేను మార్కెట్ నుంచి వస్తుండగా దారిలో ఒక జిమ్ కనిపించింది. నువ్వు నాతో పాటు జిమ్కి ఎందుకు రాకూడదు? మన ఇద్దరం సన్నబడదాం. అక్క, అత్తయ్యకి ఇష్టం ఉండదేమో కోడళ్ళు జిమ్కి వెళ్ళడం. కోడలా, నేను ఒప్పుకుంటాను, నేను పాతకాలపు మనిషిని. కానీ మరీ అంత పాతకాలపు మనిషిని కాదు. ఒకవేళ ఆ జిమ్కి ఆడవాళ్ళు మాత్రమే వస్తే మీరు కూడా వెళ్ళండి. జిమ్కి వెళ్తే మీ ఇద్దరి ఆరోగ్యం బాగుంటుంది. అవునత్తయ్య, మీరు చెప్పింది నిజమే. అత్తయ్య, నేను ఇంట్లోనే హెల్దీ ఫుడ్ తీసుకొని మంచి డైట్ ఫాలో అవుతాను. జిమ్కి వెళ్ళని అవసరం లేదు. ఇంట్లో అయితే మనం 1-2 రోజుల కంటే ఎక్కువ పాటించలేము. అందుకే మనం జిమ్కి వెళ్దాం. అక్క, జిమ్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళు. ఏంటత్తయ్య, తను మనల్ని అలా దాటి వెళ్ళిపోయింది? అరే వదిలేయకూడలా,
తనకేదో పనుండి ఉంటుంది, అందుకే గదిలోకి వెళ్ళిపోయింది. నువ్వైతే త్వరగా భోజనం రెడీ చెయ్యి. సరే అత్తయ్య. ఈ గీత ఎందుకు ప్రతిదాని గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తుంది? తను ఎందుకు ఒప్పుకోలేదు? ఆ రోజు వామిటింగ్స్కి టాబ్లెట్ ఇస్తే అవి కూడా వేసుకోలేదు. పైగా నిన్న ఎన్ని ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, జ్యూసులు తనే తెచ్చుకుంది. తను డైట్ మెయింటైన్ చేస్తే జిమ్లో జాయిన్ అవ్వడానికి ఏంటి సమస్య?